నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. ప్రధాని మోదీ సమక్షంలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం సమక్షంలో మెటా, అమెజాన్, జోహో వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజ సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులకు ప్రపంచ విపణిలో మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు.
నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ తన సమాధిని తానే తవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 78 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ ఆదర్శాలు, టీడీపీ లక్ష్యాల గురించి యువతకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని సోమిరెడ్డి తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎక్కడనో ఇది కొంచెం చెడింది. వాళ్ళ తండ్రి 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే 17 ఏళ్ల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అనుమానాలు ఉన్నట్టు మాట్లాడటం ఏదో చెప్పిన సామెత నేను సోషల్ మీడియాలో చూసా. ఇప్పుడే సూది పోయిందని సోదికి పోయినారంట. పోతే వీళ్ళ రంకులన్నీ బయటపడ్డాయంట. అట్టా 17 ఏళ్ల తర్వాత ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే ఈరోజు మీ రక్త చరిత్ర, మీ తండ్రి, మీ తాత, నీది, మీ ముగ్గురి రక్త చరిత్ర టోటల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి అడుగుతుండా, ఏ మాత్రం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. ఆ రోజు మీ తండ్రి చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వెంటనే ఆయన ప్రాణమిత్రుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే రోసయ్య గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగాడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ క్షుణ్ణంగా విచారించింది, ఇచ్చింది యాక్సిడెంట్లో చనిపోయినాడు, మరే కారణం లేదని ఇచ్చింది. నువ్వు 17 ఏళ్ల తర్వాత అసలు ఇటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్, రక్త చరిత్రలకు ఎలాంటి సంబంధం లేని క్లీన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అనుమానం అని చెప్పి నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. ఈరోజు నవ్వుల పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం. నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా మీద, మా నాయకుడి మీద నువ్వు రక్తం అంటే ఈ జరిగిన మీ చిన్నాయన మర్డర్ కరెక్ట్గా నెలకో 2 నెలలకో నువ్వు ముఖ్యమంత్రివి. అది కూడా అనుమానాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసావు. సిబిఐ ఎంక్వైరీలు అంటే నీకు లెక్కలే, నీకు జైళ్ళకు పోయించినా నీకు లెక్కలే. ఏదేమైనా ఒక దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి రావటం చాలా బాధాకరం. ఏదేమైనా ప్రజలు తెలుసుకున్నారు. పార్థసారథి రెడ్డి దగ్గర నుంచి, బీటెక్ రవీంద్రారెడ్డి దగ్గర నుంచి ఈరోజు మీ కడప రక్త చరిత్ర చెప్తుంటే పిల్లలు, యంగ్స్టర్స్ మేము కూడా మర్చిపోయినాం. ఈరోజు చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న కాలేజ్ స్టూడెంట్స్ అని కూడా లేకుండా మర్డర్ చేయించిన చరిత్ర మీది అని చెప్పేసి ఈరోజు రాష్ట్రము, దేశమంతా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి రాకూడదు. 5 ఏళ్ళు రాష్ట్రం ఘోరమైన వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయినాం. చట్ట ప్రకారం ఎవరి బతుకులు వాళ్ళ బతకలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకెళ్తా ఉన్నాం, ముందుకు పోతున్నాం. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధిలో ముందున్నాం. బట్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు, అట్లే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, అక్కడ మోడీ గారి సపోర్టు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మద్దతు అన్నీ కలిసి వచ్చినాయి. మా నాయకులకు నేను కోరేది కూడా ఏంటంటే, అందరం రేపు మహానాడు ఒక పండుగలాగా చేసుకుంటాం, ఒక డిసిప్లైన్గా చేసుకుంటాం. ఆ స్క్రీన్స్ పెడుతున్నాం, అక్కడ మైక్స్ పెడుతున్నాం,
వర్చువల్గా ఆడ జరిగేది క్షుణ్ణంగా 2 రోజులు అందరం వాచ్ చేస్తాం. అవి మళ్ళీ ఒకసారి యంగర్ జనరేషన్కి అందరికీ మహానాడు అంటే ఏంటి, తెలుగుదేశం ఒక లక్ష్యాలు ఏంటి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది దేనికి, ఈరోజు జరిగేది ఏంటి అని తెలుసుకునే మనందరి ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆరోగ్య చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నాయని, దానిలో స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వంటివి ప్రజల్లో చైతన్యం నింపాలని అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా సంపూర్ణ భాగస్వాములు కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక, ఆర్టీసీ మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ట్రాక్టర్లపై వేసి ఆర్టీసీ కాంప్లెక్స్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మనం ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారం అంటే గత శనివారం రోజున మన భీమవరం పట్టణంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ప్రకాశం చౌక్ లో ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గార్బేజ్ వల్లర్ పాయింట్స్, అలాగే మెయిన్ రోడ్స్, తర్వాత డ్రైన్స్, వీటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రెండో వారము డ్రైన్స్ తో పాటు నాలాసు, తర్వాత కమర్షియల్ ఏరియాస్ వీటన్నింటి చేయడం జరుగుతుంది. తర్వాతి వారంలో ఈ టాయిలెట్స్ వీటన్నింటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే నెల రోజుల ప్రోగ్రాంలో మన పట్టణంలో ఉన్నటువంటి ఈ గార్బేజ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడము ఈ యొక్క లక్ష్యంతో సాగుతుంది. దీంట్లో అందరూ కూడా ఎన్జిఓస్, తర్వాత రకరకాలైనటువంటి ఎన్జిఓ క్లబ్స్, మన వర్కర్స్, స్టాఫ్, తర్వాత ఫిలాంథ్రపిస్ట్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన ఆర్ఎం గారు, డిపో మేనేజర్ అయినటువంటి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. బస్ స్టాండ్ పరిసరాలు మొత్తాన్ని కూడా ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించే కార్యక్రమంలో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఎంటైర్ బస్ స్టేషన్ మొత్తాన్ని క్లీన్, పరిశుభ్రంగా ఉంచాలి. ఈ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అనే సదుద్దేశంతో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ భాగంలో భాగంగా ఈ రోజు మాకు సహకరించిన ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వారి స్టాఫ్ అందరితోనూ, ఆర్టీసీ స్టాఫ్ అందరితోనూ, ప్రజలందరిలోనూ ఈ స్వచ్ఛాంధ్ర మీద అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్టీసీ తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ ఏర్పాటులో సహాయపడిన రంగసాయి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని భీమవరం జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు తదితర అందరూ కూడా చిత్తశుద్ధిగా నిర్వహిస్తున్నారనేది ఒక నిర్ణయం చేసుకోవచ్చు. మనందరి ఆరోగ్యం కోసం వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం దురదృష్టం. అయితే ఇటీవల కాలంలో మన భీమవరం మున్సిపాలిటీలో ఇంచుమించు ఒక 80% చాలా సక్సెస్ అయిందని నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఇంకా అవేర్నెస్ జరుగుతుంది. అయితే ఈ నెలల్లో కూడా సంపూర్ణ అవేర్నెస్ చెప్పడం కోసం, ఈ కార్యక్రమాలు చేయడం కోసం స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా దీంట్లో ఫాలో అయ్యి నేను తప్పకుండా ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో చేయాలని అందరినీ మనవి చేస్తూ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. హత్య, రాజకీయాలు, ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడే ముందు తమ కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని
ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి మంత్రి పయ్యావుల కేశవ్ను హెచ్చరించారు. మీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే మా నాన్న మా తమ్ముడిని పట్టపగలే హత్య చేయించింది మీ కుటుంబం కాదా అంటూ నిలదీశారు. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని అంతమొందించే సంస్కృతి ఎవరిదో ప్రజలకు బాగా తెలుసునని, కేశవ్ కుటుంబానిదే అసలు రక్త చరిత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా కేబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే జగన్ గారిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్. జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు, జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృధా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు అనతి కాలంలోనే 2 ఏళ్ల కాలంలోనే ప్రజాదరణని రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతూ ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు గారు ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడానికి మాట్లాడడానికి బదులు ఆయన పూర్తిగా డైవర్ట్ అయిపోయినాడు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు నంద్యాల జిల్లా బనగానిపల్లిలో జరిగిన మినీ మహానాడులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిని కోల్పోయిందని, కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. డిఎస్సి, పోలీస్ ఉద్యోగాలతో పాటు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మనకందరికీ తెలుసు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాము, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, ఆ రోజు రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆ రోజు విధ్వంసంతో వాళ్ళు మొదలుపెట్టారు. మనం 2014-19లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక మోసపూరితమైన ఒక నాయకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. పరిశ్రమలు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కార్యకర్తల మీద, నాయకుల మీద, మన అందరి మీద కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమ కేసులతో పాటు రాష్ట్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు పారిపోయే విధంగా చేశారు. ప్రజలందరూ కూడా 151 సీట్లు ఇచ్చారు. రాయలసీమలో క్వీన్ స్వీప్గా దాదాపుగా 92% రాయలసీమలో సీట్లు ఇస్తే అదే రాయలసీమ ప్రజలు ఈరోజు తిరిగి ఆయనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది చూశారు. కాబట్టి ఆ రోజు 151 సీట్లకు 11 సీట్లకే ఖాయం కావడం జరిగింది. మీకు అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, మనమందరం కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, సూపర్ 6 భాగాలలో అనేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు కంప్లీట్ చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరగలేటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదేవిధంగా 6,000కు పైగా పోలీసు వారు కూడా మనం ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల ద్వారా, ప్రైవేట్ పరిశ్రమల ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలంలో చెప్పినటువంటి యాత్రలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాము, తెచ్చిన పరిశ్రమలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే షరతుతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కూడా మొదలుపెట్టి వాటిని కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క దాటినటువంటి చెట్టు ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయని చెప్పి మనమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు గత 5 సంవత్సరాల పాలన ప్రజల దగ్గరికి చెప్పాలి. మనము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రజల వద్దకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చాలా మంది అనుకుంటా ఉన్నాం, ఇప్పటికే ఎక్కడ కూడా ఈరోజు మిగిలినటువంటి 1-2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. కొంతమంది కొత్త పింఛన్లు రాలేనటువంటి చాలా మంది కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఆందోళనతో ఉన్నారో వాటిని కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కాకుండా అర్హులైన వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు చనిపోయినాక కొత్తగా వచ్చిన సిస్టమ్ వల్ల వాళ్ళకందరికీ కూడా వెంటనే వస్తూ ఉన్నాయి. మా భర్తలు చనిపోయి 3-4 సంవత్సరాలైనా రాలేనటువంటి కొంతమందికి ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాలలో మనం పోయినప్పుడు మన నాయకులను, కార్యకర్తలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 29వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి భక్తి పారవస్యాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు వేద మంత్రోచ్చారణల నడుమ బాబావారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో భాగంగా స్థానిక చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు భీమడోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
మహా అన్నప్రసాదం మరి కమిటీ వారు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారండి. 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున దాదాపు 7-8 మంది భక్తులకి స్వామివారి యొక్క దర్శించి స్వామివారి యొక్క అన్నప్రసాదం సేకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఆ సాయిబాబా దయ వల్ల ఆ గ్రామానికి రక్షణగా ఉండి మా కోరిన కోరికలు మా సాయిబాబా గారి యొక్క 29వ వార్షికోత్సవం ఈ రోజు చాలా ఘనంగా దాదాపు ఇప్పటికే 6-7 మంది భక్తులు వచ్చి వారి యొక్క అన్నప్రసాదం సేకరిస్తున్నారు. మరి అందరినీ కూడా సాయిబాబా ఎల్లవేళ్ళ కాపాడి రక్షించి అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలు ఇచ్చి సిరి సంపద వరకట్లను కాపాడి రక్షించాలని చెప్పేసి మరి మరి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఓం సాయిరామ్. శ్రీ భీమడోలు సాయిబాబా మందిరం నిర్మించి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 29వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం ఒక పెళ్లి భోజనాలు పెట్టినట్టు 2 స్వీట్లు, ఒక హాటు, ఒక ఫ్రై, ఒక కూర, సాంబారు, పెరుగు, మంచి విద్యార్థి గడ్డ పెరుగు వేస్తామండి. 4.5 అలాగా భక్తులందరినీ సుమారు 7,000 మంది దాకా పెడతామండి. ఈ సంవత్సరం 7,000 మంది పైనే ఉన్నారండి. సాయిబాబా వచ్చిన భక్తులందరికీ సాయిబాబా వారి కృప కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం 2026 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా తొలి విడతలో భాగంగా 66 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిగిలిన పురస్కార గ్రహీతలకు త్వరలో జరగనున్న మరో కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. డాక్టర్ శ్రీమతి ఎన్ రాజం, కళా వయలిన్. పద్మ భూషణ్ పద్మశ్రీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. ప్రధాని మోదీ సమక్షంలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.